హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీఎస్ బీఎస్సీ బాటనీ థర్డ్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ యూనివర్సిటీ బాటనీ థర్డ్ సెమిస్టర్ యూనిట్ 1 డిఫైన్ మెరిస్టెమేటిక్ టిష్యూ అండ్ రైట్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ సింపుల్ టిష్యూ? రైట్ అబౌట్ సింపుల్ టిష్యూ. వాట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ టిష్యూ? రైట్ అబౌట్ డిఫరెంట్ కాంప్లెక్స్ టిష్యూస్. నెక్స్ట్ ఫోర్త్, రైట్ అబౌట్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరోఫైట్స్ అండ్ హైడ్రోఫైట్స్. మనకు ఫస్ట్ యూనిట్లో టోటల్ 4 నుండి పైన 3 క్వశ్చన్స్ అన్న కంప్లీట్గా చదవండి, లేకుంటే ఆప్షనల్ తీసుకొని జీరోఫైట్స్ హైడ్రోఫైట్స్ 2 లాంగ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఫస్ట్ యూనిట్లో కంపల్సరీ 1 లాంగ్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ యూనిట్, ఫస్ట్ వన్, డిస్క్రైబ్ ద అనామలస్ సెకండరీ గ్రోత్ ఇన్ బోహన్హవియా స్టెమ్. సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద అనామలస్ సెకండరీ గ్రోత్ ఇన్ డ్రాకెనా. థర్డ్ క్వశ్చన్, వుడ్ స్ట్రక్చర్. టేక్, రోజ్వుడ్, రెడ్ శాండర్, నల్లమద్ది, నీమ్. ఈ 5 దాంట్లో కంపల్సరీలో లాంగ్ అటెంప్ట్ చేస్తారు. ఇవి 5 చదువుకోండి. పైన 2 ఆప్షన్ కింద వదిలేసి ఈ 5 చదువుకున్న మనకు లాంగ్ ఆన్సర్ అండ్ షార్ట్ ఆన్సర్ 2 కూడా అటెంప్ట్ చేస్తారు ఈ సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ యూనిట్ 3, ఫస్ట్ వన్, డిస్క్రైబ్ ద మైక్రోస్పోరాంజియం ఆర్ ఆంథర్ స్ట్రక్చర్. Second question, what is the ovule? Write about different types of ovule. Third question, write about different types of male gametes. Fourth question, write about the development of female gametophyte. మనకి ఇందులో ఆంథర్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ovules, different types of ovules. Next, female gametophytes. Female gametophyte లో మనకు మోనోస్పోరిక్, బైస్పోరిక్, టెట్రాస్పోరిక్ ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ యూనిట్ 4, ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ద ఎండోస్పర్మ్. డిస్క్రైబ్ ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ ఎండోస్పర్మ్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ పాలిఎంబ్రియోని. డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిఎంబ్రియోని. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ అపెమెక్సిస్. ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ సీడ్ స్ట్రక్చర్, అపెండేజెస్ అండ్ డిస్పర్సల్ మెకానిజం. మనకు ఇందులో అపెమెక్సిస్ ఇంపార్టెంట్, పాలిఎంబ్రియోని ఇంపార్టెంట్. ఈ పైన 3 ఆప్షన్ కింద వదిలేసి సీడ్ స్ట్రక్చర్, అపెండేజెస్, డిస్పర్సల్ మెకానిజం ఇది కంపల్సరీ క్వశ్చన్. ఎవరైనా మాకు పాస్ అయ్యే అంత క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మనకు ఫస్ట్ యూనిట్ నుంచి జీరోఫైట్, హైడ్రోఫైట్, సెకండ్ యూనిట్ నుంచి వుడ్ స్ట్రక్చర్, టేకు, రోజ్వుడ్, రెడ్ శాండర్, నల్లమద్ది, నీమ్. థర్డ్ యూనిట్లో ఓవ్యూల్ స్ట్రక్చర్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్. ఫోర్త్ యూనిట్లో సీడ్ స్ట్రక్చర్, అపెండేజెస్, డిస్పర్సల్ మెకానిజం. ఈ క్వశ్చన్ చదువుకున్నా కానీ పాస్ అవుతారు. లాంగ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్. యూనిట్ 1, ఈస్ట్రోజన్ థియరీ, స్క్లెరడిస్, స్క్లెరెన్కైమా, కార్పర్ కప్పే థియరీ, సెక్రెటరీ సెల్. సిక్స్త్ వన్, జీరోఫైట్స్ అండ్ హైడ్రోఫైట్స్. సెవెంత్ వన్, మెరిస్టెమేటిక్ సెల్స్. సెకండ్ యూనిట్లో టేకు, రోజ్వుడ్,
రెడ్ శాండర్ నల్లమద్ది నేమ్. మనకు లాంగ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ 2 కవర్ అవుతాయి వుడ్ స్ట్రక్చర్ చదువుకుంటే. నెక్స్ట్ థర్డ్ యూనిట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్. సెకండ్ వన్ ఓవ్యూల్ స్ట్రక్చర్. థర్డ్ వన్ ఫెర్టైల్ ఏరియా. ఫోర్త్ వన్ మేల్ గ్యామెటోఫైట్. ఫిఫ్త్ వన్ ఎండమినియన్. సిక్స్త్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్. ఫోర్త్ యూనిట్ ఎంట్రీ ఆఫ్ పోలెన్ ట్యూబ్ ఇంటూ ఎంబ్రియో సాక్. సెకండ్ డబుల్ ఫర్టిలైజేషన్. థర్డ్ వన్ నెమిక్ ఫినోమినన్. ఫోర్త్ వన్ అపమెక్సిస్. ఫిఫ్త్ వన్ డైకాటిలిడనస్ ఎంబ్రియో. సిక్స్త్ వన్ మోనోకాట్ ఎంబ్రియో. సెవెంత్ వన్ పాలి ఎంబ్రియోని. ఈ షార్ట్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఇచ్చిన లాంగ్ క్వశ్చన్స్ ఇవన్నీ చదువుకుంటే కంపల్సరీ 90% మార్క్స్ వస్తాయి. పాస్ అయ్యే వాళ్ళ కోసం కూడా చెప్పాను. అవి ఈ షార్ట్ క్వశ్చన్స్ 2 కవర్ చేయండి. మీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో కింద కామెంట్లో తెలియజేయండి. మన వీడియోల నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.